నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక కాలంలో మనిషి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు, చిక్కులకు ఏకైక పరిష్కారం సాయితత్వమే. బాబా చూపింది సత్యమార్గం. సత్యాచరణ బాటలో నడిచి మంచిని పెంచుకోమన్నారు. సాయి బోధనలను మనస వాచ కర్మణ ఆచరిస్తే బతుకులు నందనవనంగా ఆనందమయంగా అలరారుతాయి. శ్రీ సాయినాథుడు సర్వాంతర్యామి. బాబా వారిని ఆరాధించడానికి షిరిడీనే వెళ్లాల్సిన పనిలేదు. బాబా ప్రతిమ ఉన్న ప్రతి చోటు షిరిడీనే. సాక్షాత్తు షిరిడీ అంతటి మహత్తు ఉన్న దివ్యధామం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు శ్రీ నాగసాయి మందిరం దక్షిణ షిరిడీగా అద్వితీయంగా విరాజమానమవుతుంది. నేటి తీర్థయాత్రలో శ్రీ నాగసాయి మందిరాన్ని భక్తి ప్రపత్తులతో దర్శించుకుందాం రండి. బాబావారి సమక్షంలో భక్తులు భక్తిభావాలతో శరణాగతిని పొంది బాబాని ఆశ్రయిస్తారు. భక్తుడు తనలో ఉన్న బాధని బాబావారికి పాదాల చెంత వదిలి శాంతి చిత్తంతో బయటకు వస్తే చాలు. ఆ బాధని బాబావారు ఇట్టే తీరుస్తారని లక్షలాది మంది భక్తుల అనుభవం. మానవ జీవితంలో కామితార్థాలన్నీ కలగా వచ్చిపోయేవే అయినా లౌకిక జీవనంలో భక్తుల కోరికలను మన్నించి సదా తీరుస్తాడు బాబా. అందుకే బాబా మందిరాలు భక్తజన కోటితో నిరంతరం రద్దీగా ఉంటాయి. ఆ స్థాయి గల బాబా మందిరాల్లో తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతంలో శ్రీ నాగసాయి మందిరం ఒకటి. జై శ్రీ షిరిడీనాథ సాయి దేవా ప్రభో శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహి మా పాహి మా. బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామీప్య సాయుజ్య సామ్రాజ్య సంధాయక వేద వేదాంగ సర్వార్థ వాక్యార్థ సంభావనాధూర్య జేగీయమాన ప్రతాప చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయి దేవా పాహి మాం పాహి మాం. దీనాలి దీనార్తి రోగార్తి విచ్ఛేదన భవ్య దివ్యౌషధ ప్రభావ అచింత్య స్వరూప ఆనంద సంధాయక బహుజన్మ ప్రారబ్ధ బాధా వినిర్ముక్త సాద్గుణ్య శ్రీ షిరిడీ బాబా ప్రభో పాహి మా పాహి మా. త్రైలోక్యే దీపకో ధర్మః అంటే 3 లోకాలకు వెలుగునిచ్చేది ధర్మం అని అర్థం. ఆ ధర్మాన్ని ఆచరించే వారికి దైవం ఎప్పుడూ అండగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే శ్రద్ధ సబూరి అనే నిష్టలను అనుష్ఠానంగా ఉపాసించే భక్తులకు సాయి ఏకాదశ సూత్రాలను ప్రసాదించారు. అంతేకాదు శ్రీ సాయిబాబా పాదాలు భక్తుల పాలిట ఇలా వైకుంఠ కైలాసాలై అలరారుతున్నాయి. చల్లని చూపులతో కరుణించి ప్రేమమయ తత్వంతో చేతులారా స్పృశించే బాబావారి మందిరాలు మానవ కళ్యాణధామాలుగా విలసిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు మేట్టుపాళ్యం రోడ్డులో శ్రీ నాగసాయి మందిరం షిరిడీ మందిర అందాలను మించి మహోన్నతంగా మహిమాన్వితంగా భాసిల్లుతోంది. హే పాండురంగా హే పండరినాథ శరణం 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 సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం.
కోయంబత్తూర్లో 1939వ ఏడాదిలో పూజ్య శ్రీ బివి నరసింహస్వామి అనే సాయి భక్తుడు ఏవీకే చారి, సి వరదరాజన్, ఆయన సోదరుడు శ్రీ సివి రాజన్తో పాటు పలువురు సాయి భక్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. 1942లో స్వర్గీయ సి వరదరాజన్ మేట్టుపాళ్యం రోడ్లో విరాళంగా ఇచ్చిన ఎకరం భూమిలో గుడిసె వేసి శ్రీ షిరిడీ సాయి మఠం ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో బాబావారి చిన్న చిత్రపటంతోనే అర్చన, భజన కార్యక్రమాలను నిర్వహించేవారు. ఇదో నిరంతర యజ్ఞంగా సాగిపోతుండేది. కోయంబత్తూర్లో షిరిడీ సాయి నాగసాయిగా మారిన దివ్య కథ బాబావారి భక్తులను మరింత ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. 1943లో బాబావారి భజన కార్యక్రమం యథావిధిగా జరుగుతుండగా ఓ సర్పం నేరుగా వచ్చి బాబా చిత్రపటం వద్ద ఉన్న పూలబుట్టలోకి చేరిందట. దీంతో బాబావారి భక్తులు ఆ పూలతో సర్పాన్ని అర్చించారు. సర్పం బాబావారి భజనలకు మైమర్చిందే తప్ప మరేమీ పట్టించుకోలేదు. ఆ సర్పం బాబావారి భక్తురాలా లేక బాబావారే నాగేంద్రుడి రూపంలో వచ్చారా అని భక్తులు తర్జన భర్జన పడేలోపు సర్పం ఆ పూలబుట్టలోంచి అదృశ్యమయ్యింది. అప్పటి నుంచి శ్రీ సాయిబాబా వారు నాగసాయిగా ప్రఖ్యాతి చెందారు. ఈ ఘటన నలుదిశలా వ్యాప్తి చెందడంతో బాబావారు నాగసాయిగా ప్రఖ్యాతి చెందారు. కోయంబత్తూర్లో 1942లో స్థాపించిన నాగసాయి మందిరాన 1961లో నాగసాయి మూల విరాట్టును పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి బాబావారు శ్రీ నాగసాయి బాబాగా భక్తుల చేత విశేషంగా పూజలందుకుంటున్నారు. సాయి అని పిలిచిన ఓయి అని పలికే ఆత్మబంధువు శ్రీ సాయినాథుడు. కలియుగాన్న కొలిచిన భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ సాయిబాబాకు నిత్యాభిషేకాలు ఘనంగా జరుగుతాయి. సాయిబాబా వారిని శివాంశ సంభూతుడిగా భావించే భక్తులు నిత్యం వారిని క్షీరధారాలతోటి అభిషేకించుకుంటారు. భక్తులు కోరిన విధంగా అనుగ్రహించడమే సాయిబాబా వారి అభిమతం. అందుకే సాయిబాబా భక్తులకు ఏ లోటు ఉండదు. అలాంటి భక్తజన సందోహంతో కోయంబత్తూరు శ్రీ నాగసాయి మందిరం నిత్యం కలకలలాడుతుంది, అభిషేకాలతో అలరారుతుంది. సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భక్తిముక్తిప్రదం తం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటూ భక్తులు శ్రీ నాగసాయికి నిత్యాభిషేకాలతో తమ భక్తిని ప్రకటిస్తారు. కోయంబత్తూర్ శ్రీ నాగసాయి బాబా వారికి షిరిడీకి మించిన సేవలు జరుగుతాయంటే అతిశయోక్తి కాదు. శ్రీ నాగసాయి బాబా మందిరంలో బాబావారికి జరిగే నిత్య సేవలను కళ్ళారా చూస్తూ భక్తులు తన్మయులవుతారు. జై శ్రీ షిరిడీనాథ సాయి దేవా ప్రభో శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ. షిరిడీలో బాబావారికి జరిగే ప్రతి సేవా కార్యక్రమాన్ని కోయంబత్తూర్ నాగసాయి బాబావారికి కన్నుల పండువగా మరెంతో వైభవంగా నిర్వహిస్తారు. నాగసాయి బాబావారి మూలమూర్తికి పంచామృతాభిషేకాలను నయన మనోహరంగా జరుపుతారు. అలాగే బాబావారి లోహమూర్తికి సైతం అభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ దివ్య క్రతువును వీక్షించడానికి వేలాది మంది భక్తులు మందిర ముఖమండపంలో ఆసీనులై సాయినామస్మరణలతో తన్మయభరితంగా వీక్షిస్తారు. ఈ దృశ్యం సాక్షాత్తు షిరిడీని తలపింపచేస్తుంది. పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై. వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై పుచ్చుకొన్న పాపములను ప్రక్షాళన చేసి కొనెను దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై. అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై. జీవరాశులన్నిటికీ సాయి శరణం, దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం, ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం. తమిళనాడు అంటేనే అపూర్వమైన ఆధ్యాత్మిక ఉన్నతికి సమున్నతమైన ఆలయాల సంపదకు నిలవు. ఆగమ శాస్త్ర రీత్యా కొలువుదీరిన అక్కడి కోవెళ్లను చూస్తే భక్తజనకోటికి ఆకలి దప్పులు ఉండవు.
ఎత్తైన గోపురాలు, ఆలయాల శిల్ప సంపద, పురాతన చారిత్రక నేపథ్యాలు ఆలయాల ఖ్యాతిని మరింత ఇనుమడింపచేస్తాయి. అదే తరహాలో ఒకప్పుడు కొంగునాడుగా విరాజిల్లిన తమిళనాడు కోయంబత్తూరు శ్రీ నాగసాయి మందిరం నిర్మితమైంది. శ్రీ నాగసాయి మందిరం విశాలంగా, అద్భుత నిర్మాణాల లోగిలిగా, శోభస్కరంగా నిర్మించారు. ఈ మందిరం సన్నిధిలోనే ఉపాలయాలను సైతం ఆవిష్కరించారు. భక్తులకు, యాత్రికులకు శ్రీ నాగసాయి మందిరం ఒక అద్వితీయ దర్శనీయ క్షేత్రంగా విరాజమానమవుతుంది. మనిషిలో సహజంగా, అవ్యక్తంగా ఉన్న సంపూర్ణత్వ భావనకు ఒక నిర్దిష్టమైన రూపునిస్తే అదే సాయిబాబా దివ్య రూపం. అది అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకుంటే కుల మత తారతమ్యాల సంకటంలో పడకుండా భక్తితత్వం మాత్రమే మనసంతా నిండిపోతుంది. ఆ అమలిన మనసుకు ప్రతీకగా శ్రీ నాగసాయి మందిరం సర్వజన సమ్మతంగా, సర్వమతాల సమ్మేళనంగా, మానవతామూర్తి కొలువైన కోటగా అలరారుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ రాజయోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కొలువైన నాగసాయి మందిర ద్వారమే నాగరాజ స్వరూపంతో ఆకట్టుకుంటుంది. భక్తులు ఈ ద్వారం నుండి ఇలా వైకుంఠానికి చేరుకుంటారు. ఇలా నిత్యం శ్రీ కోయంబత్తూర్ నాగసాయి మందిరం భక్తజనకోటితో కిటకిటలాడుతుంది. వేద వేదాంగ సర్వార్థ వాక్యార్థ సంభావనాధూర్య జేగీయమాన ప్రతాప చిత్స్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయి దేవా పాహి మాం పాహి దీనాళి దీనార్తి రోగార్తి విచ్ఛేదన భవ్య దివ్యౌషధ ప్రభావ అచింత్య స్వరూప ఆనంద సంధాయక బహుజన్మ ప్రారబ్ధ బాధా వినిర్ముక్త సాద్గుణ్య శ్రీ షిరిడి బాబా ప్రభో పాహి మా పాహి మా. శ్రీ నాగసాయి మందిర ముఖద్వారం నుండి లోపలికి ప్రవేశించగానే సాక్షాత్తు షిరిడీనే భక్తుల మనసులో మెదులుతుంది. ఇది షిరిడీయే అనే భావన స్ఫురిస్తుంది. ఈ మందిర వేదికపై అలనాటి బాబావారి చిత్రం రజత కవచాలంకృతంగా శోభిల్లుతుంది. ఈ చిత్రపటంపై రజత నాగసర్ప ఆకృతి కనిపిస్తుంది. బాబావారి చిత్రపటానికి ముందు శ్రీ నాగసాయి పాలమూర్తి నెలకొని ఉంటుంది. ఈ మూలమూర్తికి ముందు భాగాన బాబావారి లోహమూర్తి కొలువుతీరి ఉంటుంది. ఈ మందిరం మరో ప్రత్యేకత ఏమిటంటే బాబావారు వాడిన చేతికర్రని షిరిడీ నుంచి తీసుకువచ్చారు. శ్రీ నాగసాయి బాబా వారిని సందర్శించవచ్చిన భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ పవిత్ర కర్రను ఉపయోగిస్తారు. శ్రీ నాగసాయి ట్రస్ట్ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా బాబావారికి బంగారు రథాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ఈ బంగారు రథంపై సాయిబాబా వారు ప్రాకారం చుట్టూ తిరుగుతారు. 2007 జూన్ 6వ తేదీన శ్రీ నాగసాయి బాబా వారికి బంగారు రథాన్ని సమర్పించారు. ఈ బంగారు రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు. జీవితంలో ఒక్కసారైనా నాగసాయి బాబా వారి స్వర్ణ రథోత్సవంలో పాల్గొనాలని చాలామంది భక్తులు పరితపిస్తారు. తిరగలి చక్రం తిప్పి వ్యాధినే అరికట్టాడు విష్ణు రూపుడై మహల్సా శ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. అభిషేకాలు, అర్చనలు, పుష్పార్చనలు ఇలా ఒకటేమిటి, శైవ
వైదిక సంప్రదాయ పూజలన్నీ ఇక్కడ బాబావారికి అద్భుతంగా అనిర్వచనీయంగా జరుగుతున్నాయా అనిపించేంతగా నాగసాయి బాబావారికి నిత్య పూజల్ని ఘనంగా నిర్వహిస్తారు. దత్తగురు పరంపరలో బాబావారు ఒకరుగా భావించే భక్తులు బాబాను దత్తావతారంగా భావించి ఆరాధిస్తారు. భక్తులు బాబావారి పాదపద్మాలను ఎలా పట్టుకున్నా చాలు ఇహపర సౌఖ్యాలు సులభంగా ప్రాప్తిస్తాయి. శ్రీ సాయినాథుడు భక్తులు ఏ రీతిని కొలిచినా ఆ రీతిగానే వ్యక్తమయ్యాడు. సర్వదైవ స్వరూపాలు తనలోనే ఉన్నాయనే మహిమలను చాటాడు. దైవం మానుష రూపేణా ఉంటుందని భక్తలోకానికి చాటాడు. అంతటి మహిమాన్విత స్వరూపుడు శ్రీ సాయినాథుడు కూడా భక్తాగ్రేసరుడే అంటే ఆశ్చర్యం కలగక మానదు. బాబావారికి తొలి పూజలు అందుకునే గణేశుడంటే ఎనలేని ప్రీతి. అలాగే సీతారామచంద్రమూర్తులన్నా అత్యంత ఇష్టం. ఇలా బాబావారు సుముఖత ప్రకటించే పలువురు దేవతామూర్తులు శ్రీ నాగసాయి సన్నిధిలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. హైందవ సంప్రదాయ నేపథ్యంలో తొలి పూజలందుకునే గణేశుడు లేని ఆలయం ఉండదు. అలాగే బాబావారికి అత్యంత ప్రీతిగల గణేశుడు కోయంబత్తూర్ నాగసాయి మందిరంలో సైతం ఉపాలయంలో కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. ఈ మూర్తి కృష్ణవర్ణమూర్తిగా చతుర్భుజాలతో కొలువు తీరాడు. ఈ లంబోదరుడి ముందు పాలరాతి శివలింగం, నందీశ్వరుడు, మూషిక వాహనం సైతం కొలువుతీరి ఉన్నాయి. ఇదే మందిరంలో మరో గణేశుడి దర్శనం భక్తులకు లభిస్తుంది. ఈ గణనాథుడు మకర తోరణం ముందు రజత కవచాలంకృతంగా భాసిల్లుతాడు. ఇదే మందిరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నిండు రజత కవచాలంకృత శోభతో దండపాణియుక్తంగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. మరో ఉపాలయంలో దాసాంజనేయ స్వామి ముకుళిత హస్తముద్రతో స్థానక భంగిమలో సంపూర్ణ రజతాలంకృత శోభితంగా దర్శనమిస్తున్నాడు. సభక్తికంగా సాగే సాయిబాబా వారి హారతులు ఎక్కడ చూసినా షిరిడీలో ఉన్న దివ్యానుభూతి కలుగుతుంది. అంతేకాదు సాయి హారతి స్తుతులను విన్నా పాడినా మానసికంగా షిరిడీలో ఉన్నామనే స్థితి కలగక మానదు. అంతటి మహిమోపేతమైన శ్రీ షిరిడీ సాయినాథుని చతుర్విధ హారతులను కోయంబత్తూరు శ్రీ నాగసాయికి సమర్పిస్తారు. శ్రీ సాయిబాబా వారి సంప్రదాయ అర్చనా విధానాన్ని అనుసరించి ప్రతిరోజు 4 సంధ్యల్లో 4 హారతులు ఇస్తారు. వాటిలో సుప్రభాత సేవతోనే భగవదారాధన ప్రారంభమవుతుంది. ఈ సుప్రభాత సేవే షిరిడీ హారతుల్లోని కాకడ హారతి. నిద్ర, స్వప్నం, మెలకువ అనే మూడింటికి ఆధారమైన తురీయావస్థకు అతీతుడై సదా సర్వజీవుల హృదయాల్లో ప్రకాశిస్తున్న యోగనాథుడే శ్రీ సాయినాథుడు. మనలో ఉన్న ఆ దివ్యశక్తిని మేల్కొలిపే ప్రక్రియే హారతి. నిత్య చైతన్య స్వరూపుడైన భగవంతుడు భౌతిక ప్రాకృతిక సంబంధాలకు అతీతుడుగానే వ్యక్తమవుతాడు. ఈ రీతిలోనే శ్రీ నాగసాయిబాబా వారికి ప్రతినిత్యం కాకడ హారతితో పాటు మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, సేజ్ హారతి అనే 4 హారతులను నేత్రపర్వంగా ఇస్తారు. ఈ హారతులను కనులారా దర్శించిన భక్తులకు సకల దోషాలు హరించిపోతాయి. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీ షిరిడి బాబా ప్రభో పాహిమా పాహిమా. దేవాధిదేవా సమస్తంబు కల్పింప పాలింప ధూళింపగా పెక్కు దివ్యావతారంబులంబొందు నీ పాద పంకేరు హధ్యాన పారీణ సుస్వాంతులయ్యప్పు భక్తాళి నింబ్రోవవే. దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాస శ్రీ షిరిడి బాబా నమస్తే నమస్తే నమః. శ్రీ నాగసాయి మందిర ప్రాంగణంలో పవిత్ర ధుని నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది. భక్తులు ఈ ధునికి ప్రదక్షిణలు చేసి పాపాలను ధునిలో దగ్ధం కావించుకుంటారు. త్రికరణ శుద్ధిగా ధునికి నమస్కరిస్తారు. శ్రీ నాగసాయి బాబా వారి దివ్య సన్నిధిలో వసంతోత్సవాలు, శ్రీరామ నవమి, గణేశ నవరాత్రోత్సవాలు, శరన్నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడు కోయంబత్తూరు శ్రీ నాగసాయి మందిరాన్ని భక్తులు ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం.
శ్రీ సాయిబాబా వారి భక్తులు దేశంలో ఏ ప్రాంతం వారైనా ముందుగా తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకోవాలి. అక్కడి నుండి వెల్లూరు, సేలం, తిరుప్పూర్ల మీదుగా కోయంబత్తూర్ చేరుకోవచ్చు. కోయంబత్తూర్ గాంధీపురం బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో సాయిబాబా కాలనీకి ఎదురుగా ఉన్న మెట్టుపాళయం రోడ్లో ఉంది ఈ ఆలయం. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుండి మెట్టుపాళయం బస్టాండ్ నుండి 1/2 కిలోమీటర్ దూరంలో శ్రీ నాగసాయి మందిరం నెలకొని ఉంది. చెన్నై నుండి కోయంబత్తూర్ 505 కిలోమీటర్ల దూరంలోనూ, బెంగళూరు నుండి 443 కిలోమీటర్ల దూరంలోనూ శ్రీ నాగసాయి బాబా మందిరం ఉంది. ఇక శ్రీ నాగసాయి మందిర దర్శన వేళలు ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ నాగసాయి మందిరం భక్తుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది. ప్రతి గురువారం ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10:50 వరకు తెరిచే ఉంటుంది. భక్తితో శరణాగతులయ్యే భక్తుల కోరికలను సన్మార్గంలో తీరుస్తాడు శ్రీ నాగసాయి బాబా. తనను నమ్మిన భక్తులను దరిచేర్చుకునే సమయము కోసం భక్తులకు జ్ఞాన మార్గాన్ని తెలుపుతూ నిరీక్షిస్తాడు. భక్తుడు తన జీవితంలో ఎప్పటికైనా తాను ఇవ్వదలిచిన జ్ఞాన విభూతిని పొందుతాడనే నమ్మకమే సాయితత్వం. అదే బాబావారి మహత్యంలోని అపూర్వమైన ఆధ్యాత్మిక మార్మికత. అంతటి మహిమాన్వితమైన కోయంబత్తూరు శ్రీ నాగసాయి మందిరాన్ని కన్నులారా దర్శించుకున్నాం కదా. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.